హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే కొందరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది నా లైఫ్లో సహజమే, బట్ యూట్యూబ్ విషయంలో ఇలా జరిగిద్దని నేను అనుకోలేదు. అసలు ఏంటి విషయం అంటే ఇలా వీడియో చేస్తానని కూడా నేను అనుకోలేదు, ఎప్పుడు చేయాలని కూడా అనుకోలేదు. బట్ నాకు చేయాలనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళేది ఎలానో నాకు తెలియట్లేదు. ఎందుకు నా లైఫ్కి రావట్లేదు అండ్ నా వీడియోస్ అంతగా ఫాలో అవ్వట్లేదు. కాబట్టి లాంగ్ వీడియో చేస్తే చూస్తారని నేను అనుకుంటున్నాను, అందుకనే చేస్తున్నాను. యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అయిపోతుంది అనుకుంటారు కొంతమంది సపోర్ట్ లేకుండాను కూడా పైకి వస్తారు అండ్ మోనిట్ అయిపోతుంది కూడా. ఆల్మోస్ట్ మోనిట్ అయిన వాళ్ళది మళ్ళీ రీక్రియేట్ అవ్వడం, రీమోనిటైజేషన్ అవ్వడం అది దరిద్రం కొద్దీ, అన్లక్కీ కొద్దీ జరుగుతుందని నేను అనుకుంటాను. సో అసలు ఇదంతా ఎందుకు నేను చెప్తున్నాను అంటే, కొంతమంది ఉంటారండి సపోర్ట్ చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. ఐ మీన్ లైవ్కి వచ్చి పరిచయం అవుతారు, లైవ్లకు వచ్చి పరిచయం అయ్యి లైవ్లకు సపోర్ట్ చేసేస్తాము, అది చేసేస్తాము, ఇది చేసేస్తామని నేను చాలా మోసపోయాను సార్. ఇప్పుడు నా ఛానల్ చాలా పడిపోయింది, వాళ్ళు ఎవరు రారే. అసలు ఏం జరిగింది అంటే, నేను 1 year బ్యాక్ మంచి గ్రోత్లో ఉన్నాను. అంటే లైవ్ స్టార్ట్ చేశాను, మంచి గ్రోత్లో ఉన్నాను. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, నా లైవ్కి చాలామంది వస్తున్నారు. 2K 1K 1.K మంది వస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాం కదా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఫ్రెండ్షిప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 5 members అనుకుంటా. సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా, ప్రతిరోజు లైవ్కి వచ్చేవారు, ప్రతిరోజు లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, గ్రూప్ కాల్స్ మాట్లాడుకున్నాం. గ్రూప్ కాల్స్ మాట్లాడిన నుంచి ఏంటంటే లైవ్కి వచ్చి సపోర్ట్ కొంచెం తగ్గింది. కానీ గ్రూప్ కాల్ లైవ్లో ఉంటుండగానే గ్రూప్ కాల్కి రండి అంటే నేను వాళ్ళ కోసం లైవ్ ఆఫ్ చేసి మరీ వెళ్ళేదాన్ని. వెళ్ళకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసేవాళ్ళు, గొడవగాను, లేకపోతే వాళ్ళకి ఇదయింది అదయిందని చెప్పి పిలిచేవాళ్ళు. అలా గ్రూప్ కాల్స్ మాట్లాడటం అలవాటయ్యి నేను లైవ్ పెట్టడం కొంచెం తగ్గించేశాను, వీడియోస్ చేయడం కొంచెం తగ్గించేశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలాగోకలాగా వస్తున్నారు కదా, 2K members 1K members వస్తున్నారు కదా అని చెప్పి పెట్టడం మానేయటం వల్ల నా ఛానల్ గ్రోత్ పడిపోయి రీమోనిటైజేషన్కి వచ్చేసింది. రీమోనిటైజేషన్కి వచ్చేసిన తర్వాత 1 year బ్యాక్, ఐ మీన్ ఇప్పుడు 1 year బ్యాక్ ఉన్న ఛానల్ అలా ఇప్పుడు నేను అడుక్కోవాల్సి వచ్చింది అదే పర్సన్స్కి. యాక్చువల్లీ వాళ్ళు అడగకుండానే నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు గ్రోత్ ఎందుకు తగ్గిందో ఏమైందో ఏంటని. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారంట. మరి అప్పుడు నేను బిజీగా ఉన్నానంటే ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మీకంటే మాకు ఎక్కువ కాదు అనేటోళ్ళే ఇప్పుడు లైవ్కి రావడానికి నిరాకరిస్తున్నారు. ఆ 5 members ఇప్పుడు లేరు, ఒక్కరు మాత్రమే ఉన్నారు. వాడంటే నాకు ఎప్పుడూ ఉంటాడు సపోర్ట్, ఆ ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు, వీళ్ళెవ్వరూ కనిపించట్లేదు. సో ఎవరిని నమ్మడం మానేయాలండి. నాకు తెలిసి నెత్తిన పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను అడుగుతుంటే తక్కువైపోతున్నాను వాళ్ళ దగ్గర. అసలు నా మెసేజ్ కూడా రిప్లై ఇవ్వరు. అసలు లైవ్ పెట్టే టైంకి ఎక్కడా కనిపించకుండా లైవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్లో కానీ, ఇన్స్టాలో కానీ చాలా షార్ప్గా ఉంటున్నారు. మళ్ళీ నా లైవ్లో కనిపించరండి, అందరి లైవ్లోనే కనిపిస్తారు. నేను అనుకున్న పర్సన్స్కి అర్థమైంది అనుకుంటున్నాను, వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. నాకు తెలిసి ఇప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ బంధాలు నాకైతే అసలు ఫస్ట్లో మా వారు చిరాకు పడేవారు. గ్రూప్ కాల్స్ ఎందుకు అంత గ్రూప్ కాల్స్ మాట్లాడుతున్నావు, ఎందుకు అంత ఇంకా ఇన్స్టాలో మాట్లాడితే లైవ్కి రారు, నువ్వు లైవ్లోనే మాట్లాడు, ఎవరికైనా లైవ్లోనే మాట్లాడతా అని చెప్పు అన్నా కూడా ఆయన లేనప్పుడు కూడా వాళ్ళతో గ్రూప్ కాల్స్ మాట్లాడేదాన్ని, ఫ్రెండ్స్ కదా అని చెప్పి. ఇప్పుడు ఆ ఫ్రెండ్సే లేరే. జస్ట్ నాకు మోనిట్ అయినంత వరకు సపోర్ట్ చేయండి, కొంచెం దగ్గరలో ఉన్నాను సపోర్ట్ చేయండి అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా సాకులు వస్తున్నాయి అనమాట. దాంట్లో ఉన్నాను, దీంట్లో ఉన్నాను, ఏదో ఒక సాకు చెప్తారండి. వచ్చి ఒక 10 minutes కూడా, బయట వాళ్ళైతే గంటైనా ఉంటారు అట్లీస్ట్, అంటే మాట ఇవ్వకుండా వస్తుంటారు చూడు, వాళ్ళు కనీసం నేను అడుగుతానని చెప్పి గంట ఉంటారు, అంటే నేను లైవ్ స్టార్ట్ చేసి లాస్ట్ వరకు ఉంటారు. కానీ వీళ్ళు
హాయ్ హలో అని చెప్పి ఒకవేళ వచ్చినా హాయ్ హలో అని చెప్పి వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు నేను సపోర్ట్ చేస్తా అన్న రోజు నుంచి కనిపించరండి. అదేంటో. సో ఇలా ఫేక్ పీపుల్స్ నమ్మడం మానేయటమే బెటర్ నాకు తెలిసి. నేనైతే వన్స్ నేను వాళ్ళకి ఒక పర్సన్ని నమ్మాను అంటే వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. అంతెందుకు మా వారు అసలు గ్రూప్ కాల్స్ వద్దు అన్నా కూడా నేను దొంగతనంగా మాట్లాడేదాన్ని. ఇప్పుడు మరీ ఇక్కడ రిస్ట్రిక్షన్ వచ్చింది, ఇన్స్టా వాడకూడదని రిస్ట్రిక్షన్ వచ్చింది కాబట్టి నేను డిలీట్ చేశాను. కానీ ఎన్నోసార్లు తిట్లు తిన్నాను, ఎన్నోసార్లు లైవ్ ఆఫ్ చేసి వాళ్ళ కోసం వెళ్ళాను, లైవ్ పక్కన పెట్టి వెళ్ళాను. నాకు చెప్తే నేను కొట్టుకోవాలండి. ఈరోజు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు నేను సపోర్ట్ అడుగుతుంటే వాళ్ళ దగ్గర నేను చీప్ అయిపోయి ఏమంటున్నారంటే నాకు ఆ పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. నాకు ఎందుకు సార్ అడుక్కోవడం. సో ఇక్కడి నుంచి నేను ఎవరిని నమ్మకూడదని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నా అంతటి నేనే ముందుకెళ్తాను, సాధించి చూపిస్తాను ఏదో ఒక విధంగా. అప్పుడు వాళ్ళందరూ వచ్చినా కూడా నేను పెద్దగా పట్టించుకోనండి. ఈ రోజు నుంచి కూడా వాళ్ళతో నేను మాట్లాడకూడదని అనుకుంటున్నాను. ఒకవేళ లైవ్కి వస్తే లైవ్లో ఏదో వాళ్ళు మాట్లాడతాను, వాళ్ళు కలుపుకుంటారు. రాకపోతారా మానేయని, నాకు అవసరమే లేదు. ఇక నుంచి వాళ్ళతో ఎంత దూరంలో ఉంటే అంత మంచిదని నేను అనుకుంటున్నాను. సో ఫేక్ పీపుల్స్ని, ఇది నాకు కొత్త ఏం కాదు, నా లైఫ్లో చాలా మందితో ఇలా జరిగింది. నమ్మడం మోసపోవడం. కొంతమంది చెప్పారు కూడా నాకు, అసలు నమ్మొద్దు, ఎందుకు వాళ్ళు ఉన్నంత వరకే, వాళ్ళ అవసరం ఉన్నంత వరకే, వాళ్ళు మాట్లాడినంత వరకే, ఇన్స్టా గ్రూప్ ఉన్నంత వరకే. వన్స్ ఇన్స్టా గ్రూప్ ఎప్పుడైతే డిలీట్ చేశానో లైవ్ కూడా రావడం మానేశారు. సో ఇక్కడి నుంచి నేను ఎవరిని నమ్మకూడదని అనుకుంటున్నాను. ఎవ్వరూ నాతో అసలు మాట్లాడటానికి కూడా ట్రై చేయొద్దు. ఈ విషయం గురించి కూడా నాతో అసలు మాట్లాడొద్దు. నాతో ఎంత దూరంలో ఉంటే అంత మంచిది, లేదంటే మొహం మీద అనేయాల్సి వస్తుంది. సో మీ పనులు మీరు చూసుకుంటే బెటర్. నన్ను అయితే డిస్టర్బ్ చేయొద్దు దేనికి కూడా. నా అవసరం ఉంటే నేను మీతో మాట్లాడతాను, లేదంటే లేదు. మ్యాక్సిమము మీ వరకు నేను రాను, అసలు నా వరకు మీరు రావద్దు. దయచేసి నా లైవ్ కూడా మీరు రావద్దు, అసలు ఎవ్వరూ రావద్దు. ఇంతకుముందు ఎలా ఒంటరిగా స్టార్ట్ చేశానో, ఒంటరిగా పైకి వెళ్ళాను, అలానే పైకి వెళ్దామని నేను అనుకుంటున్నాను. నాకైతే ఒక పర్సన్ ఉన్నారు సపోర్ట్ చేయడానికి, సపోర్ట్ చేస్తారు. సో ఇంకెవరు నాకు వద్దబ్బా. ఇక నుంచి ఫేక్ పీపుల్స్ నమ్మటం మానేస్తాను. నాకు బాగా బుద్ధి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో. నాకైతే కొంచెం బాధ అనిపించి చేస్తున్నాను, చేయకూడదని అనుకున్నాను, కానీ నాకు బాధ అనిపించింది. అని నా లైవ్కి రావట్లేదు వాళ్ళు చెప్పాలనుకున్నా కూడా. సో అందుకే వీడియో రూపంలో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీరు నా కొంచెం అయినా సపోర్ట్ చేసినందుకు. ఇక్కడి నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నేనే ముందుకెళ్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఇలాంటి ఫేక్ పీపుల్స్ని అయితే అస్సలు నమ్మకండి. అసలు ఇలాంటి కాదు, ఎవరిని నమ్మకండి. మన లైఫ్లో అసలు మనం దిగుతున్న కొద్దీ వాళ్ళు పైకి వెళ్తూనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని మోసగించే వాళ్ళే బెటర్, దూరం పెట్టే వాళ్ళే బెటర్. నేనైతే అనవసరంగా పైన నెత్తిన పెట్టుకున్నాను అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.